హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు ఈరోజు ఓటింగ్ రిజల్ట్స్లో ఎవరెవరు ఏ ప్లేసెస్లో ఉన్నారనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు ఓటింగ్ అనాలిసిస్. ఈరోజు ఓటింగ్లో ఎవరెవరు ఏ ప్లేసెస్లో ఉన్నారు, ఎవరు టాప్లో ఉన్నారు, ఎవరు సేఫ్ జోన్లో ఉన్నారు, ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారు, ఎవరు ఎలిమినేషన్కి దగ్గరగా ఉన్నారు అన్నది ఈ వీడియోలో చాలా క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు ఓటింగ్ రిజల్ట్స్. సో కళ్యాణ్ నామినేషన్స్లోకి రాలేదు, ఓటింగ్ లైన్స్లో కళ్యాణ్ పేరు లేదు. సో ఇది కంప్లీట్లీ అన్ఫేర్ అనిపించింది నాకైతే. లాస్ట్ 2 వీక్స్ కళ్యాణ్ ఓటింగ్లో ఉండాలి, ఎందుకంటే ముందు సీజన్లో కూడా కెప్టెన్ అయినప్పటికీ లాస్ట్ 2 వీక్స్ ఓటింగ్లో పెట్టారు. ఈ సీజన్ ఎందుకు పెట్టలేదో అర్థం కాలేదు. అంతేకాకుండా చాలా అన్ఫేర్గా కళ్యాణ్ వైపు వెళ్తున్నారా అన్న ఫీలింగ్ అయితే వచ్చింది నాకు. ఆల్రెడీ ఈరోజు ప్రోమోస్ చూసుంటారు, కొంతమంది ఆడియన్స్ లోపలికి వచ్చారు. ఆడియన్స్ కూడా కళ్యాణ్తో డిస్కషన్ పెట్టలేదు అన్న బజ్జ అయితే ఉంది. అందరితో మాట్లాడారు, కళ్యాణ్తో మాట్లాడలేదు అన్న రూమర్ అయితే ఉంది. లైవ్లో కూడా అది కనిపించలేదు. చూద్దాం, ఒకవేళ ఉంటుందని అయితే అనుకుంటున్నాను. ఉండకపోతే మటుకు 100% అన్ఫేర్ జరిగినట్టే. ఎందుకంటే మిగతా వాళ్ళు గేమ్స్ ఆడుతున్నారు, కళ్యాణ్ గేమ్స్ కూడా ఆడడం లేదు. బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ వన్ సైడ్ అవ్వకుండా ఉండాలంటే పోటాపోటీగా ఉన్న కళ్యాణ్, తనుజ ఇద్దరు నామినేషన్స్లో ఉండాలి. తనుజకి ఆల్రెడీ ఎడ్జ్ వచ్చేసింది, ఎందుకంటే ఈ వారం ఓటింగ్ లైన్స్లో తనుజ సింగిల్ హ్యాండెడ్గా ఓటింగ్ అనేది తనకి తారాస్థాయికి వెళ్ళిపోయింది. 2 వారాల నుంచి నామినేషన్స్లోకి రాకుండా టికెట్ టు ఫినాలే కొట్టి మరీ కళ్యాణ్కి ఓటింగ్ ఉన్నా కూడా నామినేషన్స్లోకి రావడం లేదు. కళ్యాణ్ నామినేషన్స్లోకి వస్తేనే వాళ్ళిద్దరికి పోటాపోటీ ఉంటుంది. అప్పుడే వాళ్ళిద్దరిలో గెలిచిన ఒకరికి గెలుపుకి అర్థం ఉంటుందని నాకైతే అనిపిస్తుంది. మీరెవరు విన్నర్ అవుతారనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఈరోజు ఓటింగ్లో ఫస్ట్ ప్లేస్లో యాజ్ యూజువల్ తనుజ గారు ఉన్నారు. అంతేకాకుండా మిగిలిన వాళ్ళందరికీ ఎంత ఓటింగ్ పడుతుందో దానికి డబుల్ ఓటింగ్ తనుజ గారికి ఒక్కరికే పడుతుంది. సో తనుజ గారు టాప్ ప్లేస్లో ఎవరికి అందనంత ఎత్తులో కంటిన్యూ అవుతున్నారు. తనుజ గారు గేమ్స్ బాగా ఆడుతున్నారు, నామినేషన్స్ టైంలో బాగా మాట్లాడుతున్నారు. అట్లాగే తనకు ఒక మంచి ఫ్యాన్ బేస్, సీరియల్ ఫ్యాన్ బేస్ ఉంది, ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ ఉంది. సో తన ఓటింగ్ అనేది కన్సిస్టెంట్గా మెయింటైన్ చేసుకుంటూ వచ్చింది. మధ్యలో 2 వారాలు నామినేషన్స్లోకి రాలేదు, మళ్ళీ ఇప్పుడు కళ్యాణ్ రాలేదు, తను వచ్చింది నామినేషన్స్లోకి. ఎప్పుడైతే కరెక్ట్ టైంలో నామినేషన్స్లో ఉండాలో తనుజ గారు ఆ టైంలో ఉన్నారు. సో తనుజ గారికి 100% విన్నర్ రేస్కి దగ్గరగా వెళ్తున్నారు. చూద్దాం కళ్యాణ్ మళ్ళీ వచ్చిన తర్వాత ఇది ఎలాంటి దారికి తీస్తుందనేది. ఈ వారం అయితే తనుజ గారు ఇనానిమస్గా నెంబర్ 1 ప్లేస్లో టాప్లో ట్రెండ్ అవుతున్నారు. ఇక ఓటింగ్లో సెకండ్ ప్లేస్లో ఇమ్మాన్యుయల్ ఉన్నాడు. ఇమ్మాన్యుయల్ తన గేమ్ చాలా బాగా ఆడుతున్నాడు, మైండ్ గేమ్ ఆడుతున్నాడు, ఫిజికల్ టాస్క్లు ఆడుతున్నాడు, ఎంటర్టైనర్ చేస్తున్నాడు. మంచి ఎంటర్టైనింగ్. ఈ సీజన్ ఇమ్మాన్యుయల్ లేకుండా మనం ఊహించుకోలేం, అంత మంచి ఎంటర్టైనింగ్ చేశాడు. సో ఎంటర్టైనర్కి కప్పు రాదా అంటే రాదేమో అనిపిస్తుంది, ఎందుకంటే ఆడియన్స్ చూసే వ్యూవర్షిప్ ఎప్పుడు కూడా ఒక రకంగా ఉంటుంది. ఎంటర్టైనర్స్ ఎప్పుడు ఎంటర్టైన్ చేయడానికి మాత్రమే అన్నట్టుగా ఉంటుంది. సో ఎంటర్టైన్ చేయడానికి వచ్చిన వాళ్ళు జస్ట్ కామెడీ చేయాలి, మంచిగా రెమ్యునేషన్ రావాలి అని అనుకోవడమే ఇంకా మిగిలిన లాస్ట్ ఆప్షన్ అనిపిస్తుంది. సో ఇమ్మాన్యుయల్కి అన్ని అర్హతలు ఉన్నాయి కప్పు కొట్టడానికి. చూద్దాం చివరి వారానికి ఓటింగ్ ఏ రకంగా టర్న్ అవుతుంది అనేది. ప్రస్తుతానికి తన గేమ్ చాలా బాగుంది, టాప్ సెకండ్ ప్లేస్లో ట్రెండ్ అవుతున్నాడు. ఇక ఓటింగ్లో థర్డ్ ప్లేస్లో డమాన్ పవన్ ఉన్నాడు. మీరు ఆల్రెడీ ప్రోమోస్ చూసుంటారు, కొంతమంది ఆడియన్స్ లోపలికి వచ్చారు. అందులో డమాన్ పవన్కి ఒక అతను చాలా మంచి ఎలివేషన్ ఇచ్చారు. ఇఫ్ యు ఆర్ మ్యాన్ బట్ యు ఆర్ ప్లేయింగ్ లైక్ డమాన్ అని చాలా పెద్ద ఎలివేషన్ ఇచ్చారు. సో డమాన్ పవన్ చాలా మంచోడు, హౌస్లో అన్ని యాక్టివిటీస్ చేస్తూ ఉంటాడు, అందరితో బాగా ఫ్రెండ్లీగా మూవ్ అవుతూ ఉంటాడు. ఎప్పుడు ఎవరికోసం స్టాండ్ తీసుకోవాలి, ఎవరికి హెల్ప్ చేయాలనేది చాలా క్లారిటీగా ఉంటాడు. ఫిజికల్ టాస్క్లు కూడా చాలా బాగా ఆడుతుంటాడు. సో డమాన్ పవన్ కూడా టాప్ 5లో ఉండే అర్హతలు అన్నీ ఉన్నాయి. విన్నర్కి కూడా చాలా అవకాశం ఉంది. చూసుకోండి, తనను కూడా విన్నర్ అవ్వడానికి అవకాశం ఉంది. ఓట్స్ చివరి వారంలో ఏ విధంగా టర్న్ అవుతాయనేది మనకి తెలియదు. ఇప్పటికైతే తన సేఫ్ జోన్లో ఉన్నాడు, థర్డ్ ప్లేస్లో ట్రెండింగ్లో ఉన్నాడు. ఇక ఫోర్త్ ప్లేస్లో సంజన గారు ఉన్నారు. సంజన గారు 100% డేంజర్ జోన్లో ఉన్నారు.
సో చూసుకోండి, సంజయ్ నగర్ హౌస్లోనే ఉండాలనుకుంటే మీరు ఓట్ చేసుకోండి. సంజయ్ నగర్ అయితే గేమ్ చాలా బాగా ఆడుతున్నారు. తను మైండ్ గేమ్ ఆడుతున్నారు. ఎప్పటికప్పుడు తన కంటెంట్ తానే క్రియేట్ చేసుకున్నారు. ఎప్పుడైతే నాగార్జున గారి హోస్టింగ్లో ఆ ఇష్యూ జరిగిందో రీతు ఉన్నప్పుడు నామినేషన్స్ టైంలో, అక్కడి నుంచి తనకి పాజిటివ్గా రావడం జరుగుతుంది ఆడియన్స్ నుంచి. రీతు కూడా వెళ్ళిపోయింది, సంజన గారు ఉన్నారు. టాప్ 5కి సంజన గారికి కూడా అర్హత ఉంది. సో తను టాప్ 5లో ఉండాలనుకునే వాళ్ళు ఓట్ చేసుకోండి. ఇంకా లాస్ట్ 2 ప్లేసెస్లో 100% డేంజర్ జోన్లో ఉన్నది భరణి గారు, అట్లాగే సుమన్ గారు. భరణి గారు తన గేమ్ చాలా ఇంప్రూవ్ అయింది. టాస్క్లో బాగా ఆడుతున్నారు, బాగా మాట్లాడుతున్నారు కూడా. సో భరణి గారు హౌస్లోనే ఉండాలి అనుకున్న వాళ్ళు ఓట్ చేసుకోండి. ఫ్యామిలీ ఆడియన్స్ ఓట్స్ భరణి గారికి చాలా ఎక్కువగా పడుతున్నాయి. సో ఆయన సేవ్ అవ్వాలంటే ఇంకా పైకి వెళ్ళాలి. లాస్ట్ 2 ప్లేసెస్లో ఉంటే 100% డేంజర్ జోన్లోనే ఉన్నట్టు. సో ఇంకా సుమన్ శెట్టి అని ఉన్నాడు చివరి ప్లేస్లో. సుమన్ శెట్టి అన్న కూడా 100% డేంజర్ జోన్లో ఉన్నాడు. ఓ పక్కన ఫిజికల్ టాస్క్లు కూడా బాగానే ఆడుతున్నాడు, బాగా మాట్లాడుతున్నాడు కూడా. కానీ ఎప్పుడు మంచిగానే ఉండడం అనేది అన్ని టైమ్స్లో వర్కౌట్ అవ్వదు. సుమన్ అన్న ఫస్ట్ ఎలా ఉన్నాడు, ఇప్పుడు అలాగే ఉన్నాడు. గేమ్ అయితే ఆడుతున్నాడు, కానీ ఎక్కువ ఫుటేజ్ రావట్లేదు, ఎక్కువ హైలైట్ అవ్వట్లేదు, ఎలివేషన్ రావట్లేదు. సో అది చూసుకోవాలి సుమన్ అన్నకి. బట్ లాస్ట్ వీక్ ఫ్యామిలీ ఆడియన్స్ విపరీతంగా ఓట్ చేయడం వల్ల రీతు వెళ్ళిపోయింది, సుమన్ అన్న సేవ్ అయిపోయాడు. బట్ ఈ వారం మాత్రం ఇంకొంచెం గట్టిగా ఉండబోతుంది టఫ్ సిచ్యువేషను. సుమన్ అన్న హౌస్లోనే ఉండాలి అనుకునే వాళ్ళు ఓట్ చేసుకోండి. సో ఇది ఈరోజు ఓటింగ్ అనాలిసిస్. మళ్ళీ రేపటి అనాలిసిస్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు, సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. వీలైతే పక్కన బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇదే వాళ్ళ వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.